ఈ 2025లో ఈ ఒక్క వెపన్ మీ చేతుల్లో ఉంటే సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. ఆ వెపన్ ఏంటంటే ఫోకస్. ఎందుకంటే అడిక్షన్స్ పెరిపోయి ప్రతి ఒక్కరు రీల్స్కి అడిక్ట్ అయిపోయాడు, క్రికెట్ మ్యాచెస్కి అడిక్ట్ అయిపోయాడు, మూవీస్, గర్ల్స్, లైక్ ప్రతి ఒక్కదానికి అడిక్ట్ అయిపోయాడు. సో ఈ అడిక్షన్స్లో పడి వాడు చేయాలనుకున్నది కంప్లీట్గా మర్చిపోతున్నాడు. సో ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సో ఈ టైంలో మీరు కూడా ఫోకస్గా ఉన్నారంటే మిమ్మల్ని బీట్ చేసేటోడే ఉండడు అనమాట. బికాస్ ఫోకస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లైక్ ఫోకస్ ఈజ్ అ న్యూ కరెన్సీ. మరి ఫోకస్ ఉంటే సక్సెస్ అయిపోతే బట్ ప్రతి ఒక్కరు ఫోకస్ వస్తుంది కదా. బికాస్ ఫోకస్గా ఉండడం అనేది అంత ఈజీ కాదు. సో ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ పేషెన్స్. సో ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ షేర్ చేసుకున్నాను. నేను పాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఫోకస్ ఎలా ఉండాలో నేర్చుకుంటూనే ఉన్నా. అందులో కొన్ని వందల టిప్స్ ట్రై చేసిన. దాంట్లో నాకు బాగా పర్ఫెక్ట్గా సెట్ అయినవి, నేను యూజ్ చేసేటివి ఈ 5 టిప్స్ మాత్రమే. అండ్ 5th వన్ ఏంటంటే, మీరు అరవింద సమేత మూవీ చూసారా? I have a solution. పొమోడోరో. పొమోడోరో అంటే ఏంటంటే చాలా సింపుల్. 25 మినిట్స్ నువ్వు వర్క్ చేసావు, తర్వాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటావు, మళ్ళీ 25 మినిట్స్ వర్క్ చేసావు, తర్వాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటావు. ఇలా ఒక 3 సైకిల్స్ అయిపోయేసిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్ లైక్ 20 మినిట్స్ బ్రేక్ తీసుకుంటావు. చాలా సింపుల్. బట్ మనకు వచ్చే రిజల్ట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా నేను ఒకవేళ డిస్ట్రాక్ట్ అయితే అనిపిస్తుందంటే పొమోడోరో టైమర్ పెట్టుకుంటా, లైక్ యాప్స్ యూజ్ చేస్తాను. మీరు పొమోడోరో తెచ్చుకోవాలంటే ఆ మిషన్ యూజ్ చేయొచ్చు. లైక్ 300-400 ఉంటుంది. మీ దగ్గర మనీ ఉంటే బై చేయొచ్చు, లేకపోతే అవసరమే లేదు. నేనైతే నా ఫోన్నే యూజ్ చేస్తాను పొమోడోరో యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం, లేకపోతే ఒక క్లాక్ యాప్, మన ఫోన్లో ఉంటుంది కదా క్లాక్ యాప్, దాంట్లో 25 మినిట్స్ టైమర్ పెట్టుకుని తర్వాత 5 మినిట్స్ టైమర్. సో ఇలా యూజ్ చేసినా సరిపోద్ది. అండ్ నేను పర్సనల్గా యూజ్ చేసి వచ్చేది ఫోకస్ టు డూ. సో ఈ యాప్ నాకు ఈ పొమోడోరోస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో యూ కెన్ ట్రై దట్ యాప్. నాట్ ఏ ప్రమోషన్ బై ద వే. ఈ వీడియోలో మీరు ఏది ట్రై చేసినా ట్రై చేయకపోయినా డెఫినెట్లీ ట్రై దిస్ పొమోడోరో. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు 25 మినిట్స్ టైమర్ పెట్టుకుంటాం, దిస్ ఈజ్ ద పొమోడోరో అనుకున్నాం. అజ్యూమ్ చేసుకోండి మీరు ఒక 25 మినిట్స్ టైమర్ పెట్టుకున్న తర్వాత మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేసినారు, టైప్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. బట్ సడన్గా ఒక థాట్ వచ్చింది, అరే నేను తనకు మెసేజ్ చేయాలా, వాడికి మెసేజ్ చేయాలా, నేను అది బుక్ చేయాలా, నేను ఇది చూడాలా. సో అలా థాట్ రాగానే నెక్స్ట్ మినిట్ ఏం చేస్తాం, మనం వెంటనే మన మొబైల్ తీసుకొని తక్కువగా చేస్తాం. ఒక్కసారి మొబైల్ లేకుంటే ఇలాగ ఏమైపోతుంది, ఇష్టం వచ్చి చూస్తాం, ఇన్స్టా ఓపెన్ చేస్తాం, యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, ఇలా డిస్ట్రాక్ట్ అయిపోతాం అనమాట. సో దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఇది కష్టపడాల్సిన అవసరం లేదు. నేను పర్సనల్గా ఫాలో అయ్యే టిప్, జస్ట్ రైట్ డౌన్. మీకు కనిపిస్తుండదు, ఓకే, జస్ట్ రైట్ డౌన్. ఏంటంటే మీకు ర్యాండంగా థాట్స్ వస్తాయి కదా, నేను తనకి మెసేజ్ చేయను, జస్ట్ పెన్ తీసుకొని జస్ట్ రాసాను అనమాట. మెసేజ్ హర్, మెసేజ్ హిమ్, ఫర్ సపోజ్ యూ హి ఆర్ షీ. సో ఇలా జస్ట్ మీకు ఏం థాట్ వచ్చినా కూడా రాసిస్తారనమాట. దీంతో ఏమవుతుందంటే, ఓకే మీకు ఒక నమ్మకం వస్తుంది, ఓకే నా వర్క్ అయిపోయిన తర్వాత 25 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను ఆ వర్క్ చేయొచ్చు అని. సో నేను పర్సనల్గా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫోకస్గా ఉంటే చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు థాట్స్ ఎలాంటివి వస్తాయంటే పెద్ద ఇంపార్టెంట్ రావన్నమాట. నేను వాడికి కాల్ చేయాలని, అది బుక్ చేయాలని థాట్స్ వస్తాయి. సో అవన్నీ ఇక్కడ ఒక దగ్గర రాసేసిన అంటే సెట్ అయిపోతాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే, ఇవన్నీ చేసే ప్లేస్ ఉంది చూసారా, దాంతోనే ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే మనం ఇంట్లో ఫోకస్గా ఉండగలమా? ఉండలేము. మన ఫ్రెండ్స్ ఉంటే ఫోకస్గా ఉండలేము. ఫస్ట్ మన పక్కనే బెడ్ ఉంది, పనుకోవాలనిపిస్తుంది. సో ఇలా ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ అనేది మన మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది నేను చెప్పింది కాదు, జేమ్స్ క్లియర్ అకాడమిక్ హ్యాబిట్స్లో క్లియర్గా చెప్తాడనమాట. సో ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ ఎ లాట్. సో మీరు చూసుకునే ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, ఏదో ఒక లైబ్రరీ కానీ, లేకపోతే ఒక అకాడమిక్ బ్లాగ్ కానీ, లేదా మీరుండే రూమ్లోనే, డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి, మొబైల్ పక్కన పెట్టేసి, ఫ్రెండ్స్ అందరినీ డిస్టర్బ్ చేయదని చెప్పేసి, సో ఇలా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో కూర్చొని స్టార్ట్ యువర్ వర్క్. బికాజ్ ఎందుకంటే ఒక చెప్తారు కదా క్లాసెస్లో ఫిష్ మార్కెట్ అని, అక్కడ పోయి చదవగలుగుతామా? చదవలేం కదా. సో ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ ఎ లాట్. మన బుర్ర ఒక ఫ్యాంటసీ పెట్టుకుంటుంది అనమాట. ఏంటంటే ఫర్ సపోజ్ టైం వచ్చేసి 10:45 అయింది, మన బుర్ర ఏం చెప్తుందంటే 11కి స్టార్ట్ చేద్దాం, 12కి స్టార్ట్ చేద్దాం, 12:30కి స్టార్ట్ చేద్దాం, లేకపోతే 1కి స్టార్ట్ చేద్దాం. మన బుర్ర ఎప్పుడు ఇట్లాంటి ఒక రౌండ్ ఫిగర్స్లో స్టార్ట్ చేద్దాం అనే ఒక ఫ్యాంటసీ పెట్టుకుంటుంది. దీని ద్వారా చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే ఫర్ సపోజ్ 10:50 అయింది, ఇంకా 10 మినిట్స్ ఉంది. ఆ టైంలో నువ్వు నీ వస్తువులు తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఆ టైంలో నువ్వు నీ ఫోకస్ని బిల్డ్ చేస్తావు అనమాట. ఫోకస్ అనేది ఏదో చిటికలో వచ్చేది కాదనమాట. ఒక 10-15 మినిట్స్ నువ్వు వర్క్ చేస్తానే ఆ ఫ్లో స్టేట్లోకి వెళ్తావు అనమాట. ఆ ఫ్లో స్టేట్ని ఈ 10-15 మినిట్స్ నీకు తెస్తాయి. ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నా ఈ వీడియో ఈ మధ్యలో ఆపేసేయండి, దెన్ గో అండ్ స్టార్ట్ యువర్ వర్క్. అండ్ ఫస్ట్ వన్, మై ఫేవరెట్, నాట్ సో ఫేవరెట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇది చాలా కష్టమైనది. ఇది నేను చెప్పింది కాదు, దండపాణి, హీఈస్ ఎ మాంక్. నేను కోడ్ చెప్తా, దానికి ఎంతమంది ఒప్పుకుంటారో ఎంతమంది ఒప్పుకోరో చూద్దాం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఆర్ ఉమెన్ పర్ఫెక్ట్, నో జెండర్ ఇన్ఈక్వాలిటీ. అది కరెక్టా కాదా? 90% పీపుల్ కరెక్ట్ అని చెప్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే,
అది కరెక్టే, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే ఇప్పుడు మనం డిస్ట్రాక్ట్ అయిపోతుంటాం. ఎందుకు? మనం ప్రతిరోజు డిస్ట్రాక్షన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. మార్నింగ్ లేయగానే మొబైల్ చూస్తాం, డిస్ట్రాక్ట్ అయిపోతాం. నోటిఫికేషన్ రాగానే మొబైల్ లాక్కొని మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతూనే ఉంటాం అనమాట. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం కానీ, యూట్యూబ్లో వీడియోస్ చూడడం, ఇలా రోజు మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతూనే ఉంటాం. ఇలా ప్రతిరోజు మనం దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. అంత ప్రాక్టీస్ చేస్తే మనం డిస్ట్రాక్షన్లో తురుములు అయిపోయినా అనమాట. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే డిస్ట్రాక్ట్ అయిపోయినప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఫోకస్డ్ కూడా అయిపోతావు కదా. బట్ అంత ఈజీ అయినప్పుడు మనం ఎందుకు చేయం? బికాజ్ ఇది చాలా కష్టం. నేను రీసెంట్గా ఒక 1 month ఛాలెంజ్ చేశాను, 2 hour ఫోకస్ ఛాలెంజ్. నా టైం మేనేజ్మెంట్ థాట్స్ని కంప్లీట్గా చేంజ్ చేసిన ఛాలెంజ్ అది. బికాజ్ ఎందుకంటే మీరు ఫోకస్డ్గా ఉన్నారనుకో, ఒక గంటలో చేయాల్సిన పని నువ్వు ఈజీగా ఎంత లేదన్నా ఒక 30 minutesలో అయిపోజేయగలుగుతావు. సో ఫోకస్గా ఉంటే చాలా లాభాలు ఉంటాయి. ఒక 2 hour ఫోకస్ ఛాలెంజ్ తీసుకోండి. దాని తర్వాత రోజు ఫోకస్గా ఉండడానికి ప్రాక్టీస్ చేయండి. బికాజ్ ఎందుకంటే ఫోకస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లాట్. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం. నేను కూడా అంత పర్ఫెక్ట్ అని చెప్పను, స్టిల్ ఐఎమ్ లెర్నర్. రోజు నేను ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇవన్నీ జస్ట్ 5 tips మాత్రమే. ఈ వాళ్ళు నాకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకు మీలో చాలామంది ఉన్నారనమాట. మీరు ఫోకస్గా ఉండడానికి కొన్ని మంచి టిప్స్ యూజ్ చేస్తున్నారు. అవన్నీ ఇక్కడ కమెంట్స్లో చెప్తున్నానంటే చాలామంది దాని నుంచి నేర్చుకుంటారు. లెట్స్ మేక్ ఎ తెలుగు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కమ్యూనిటీ. బికాజ్ ఎందుకంటే ఇలాంటి ఒక కమ్యూనిటీ లేదు మన తెలుగులో కదా. సో లెట్స్ బిల్డ్ వన్. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేదే కాదు, సో మీరేమన్నా మంచి యూజ్ చేస్తుంటే నేను దాన్ని పిన్ చేస్తా కూడా. నాకు బాగా నచ్చింది అనుకో ఆ టిప్, నేను పక్కా కామెంట్స్లో పిన్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఎంత తాగితే అంత మంచిది. సో తాగుదాం. సో లెట్స్ మేక్ దిస్ కమ్యూనిటీ, తెలుగు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కమ్యూనిటీ, యాజ్ ద బెస్ట్ కమ్యూనిటీ ఎవర్ ఆన్ యూట్యూబ్. సో జస్ట్ కమెంట్ యువర్ ట్రిక్స్ టు స్టే ఫోకస్డ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇట్స్ యువర్ హేమంత్ కృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్. అని అనుకోకండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.